ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. హలో సార్. హాయ్ సార్, ఓరల్ క్యాన్సర్స్ అనేవి ఈ మధ్య చాలా వింటూ ఉన్నాం. అసలు ఎందుకు వస్తాయి సార్? అంతవరకు ఎందుకు వెళ్తాము? ఈ ఓరల్ క్యాన్సర్ అనేది సిగరెట్ వలన కానీ పాన్ పరాగులు, గుట్కాలు, ఖైనీలు ఇవన్నీ తినటం వల్లనే ఓరల్ క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఎంతవరకు మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోగలిగితే అంతవరకు వాళ్ళ హెల్త్ని కాపాడుకున్నట్టు, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారని తెలుసు వాళ్ళకి. అయినా సరే ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అంటే కనుక ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి కంప్లీట్గా రెక్టిఫై అయిపోవాలి. లేకపోతే ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఇనిషియల్ స్టేజ్లో ప్రీ క్యాన్సర్ రావటం, నాలుక మీద తెల్లగా మచ్చలుగా రావటము, తర్వాత అవే నోరు తెరవలేకపోవటము, ఆ నోట్లో బాగా క్యాన్సరస్ లెషన్స్ పెరిగిపోయి మంట పుట్టడం, ఇక అసలు వాళ్ళు నోట్లో ఏం పెట్టుకోలేని సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతారు అనమాట ఓరల్ క్యాన్సర్ అంటే. సో అంత స్టేజ్ లోకి వెళ్ళిపోయిందంటే ఇంకా వాళ్ళకి చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇనిషియల్ స్టేజ్ లోనైతే కనుక కీమోథెరపీ ద్వారా కానీ రేడియోథెరపీ ద్వారా లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా దాన్ని ఓరల్ క్యాన్సర్ ని కరెక్ట్ చేసేటటువంటి అవకాశం కూడా, టెక్నికల్ మెథడ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. ఇక మాక్సిమం మ్యాలిగ్నెంట్ స్టేజ్ లోకి వెళ్ళిపోయిందంటే ఒక నాలుక గాని, నాలుక లోపల పార్ట్ గాని ఇదంతా దవడంతా తీసేస్తాం. లోపలంతా ఊరక టీవీలో చూపిస్తున్నట్టే సేమ్ అంతే అనమాట. మొత్తం ఇదంతా తీసేసి సర్జరీ చేసి ఇదంతా మొత్తం రిమూవ్ చేస్తాం. తర్వాత ఫర్దర్ గా గ్రాఫ్టింగ్ లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి మనీ ఉన్నోళ్ళు చేసుకోగలుగుతారు, లేదంటే ఇంకా ఓరల్ క్యాన్సర్ ఇనిషియల్ స్టేజ్ లో మాక్సిమం దాన్ని సర్జికల్ ఎక్సిషన్ అంటారు. అట్లాంటి ట్రీట్మెంట్ ద్వారా ఓరల్ క్యాన్సర్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ చేసుకోలేని సిచ్యువేషన్కి వెళ్ళిందంటే ఇంకోళ్ళు డెత్, చనిపోవటం, ఇంకంతే. మరి ముందు నుంచే ఎలాంటి సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది సార్? ఇనిషియల్ స్టేజెస్ లోనే కదా మనం తెలుసుకోవాలి, అప్పుడే కదా ట్రీట్మెంట్ ఉంది. అవును, ఓరల్ క్యాన్సర్ అనేది సిగరెట్లు తాగే వాళ్ళకి అర్థం అవుతుంది. నోరు పట్టేయటం, నోరు తెరవలేకపోవటం, నోట్లో వైట్ ప్యాచెస్ అనేది స్లోగా కొంచెం కొంచెంగా స్టార్ట్ అవటం, మచ్చల్లాగా రావటం నోట్లో ఓరల్ క్యావిటీలో, ఇవన్నీ కనపడుతుంటాయి. అప్పుడు వాళ్ళు ఏముందిలే ఏదో అనుకొని ఆయింట్మెంట్లు రాసుకోవటం అట్లా అనుకుంటారు, కానీ అది చాలా సివియర్ స్టేజ్ లో ఉంటుంది అనమాట. ఇంకా అందుకని వాళ్ళు వచ్చిన వెంటనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. స్టార్ట్ చేసి నోరు ఫ్రీగా చేయడానికి ట్రీట్మెంట్స్ కానీ, ఫిజియోథెరపీ లాంటి ఎక్సర్సైజెస్ కానీ, మెడికేషన్ కానీ ఇచ్చి దానికి ఓరల్ క్యాన్సర్ నుంచి వాళ్ళని రెక్టిఫై చేసేటటువంటి అవకాశం ఉంటుంది. డయాగ్నోసిస్ ఏం ప్రాసెస్ యూజ్ చేస్తారు సార్? దాన్ని నార్మల్ గా అయితే కనుక ఈ ఒక బయాప్సీ లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఓరల్ క్యాన్సర్ కి. అంటే ఒక చిన్న ముక్కలో నోట్లో చిన్న ముక్క తీసుకెళ్లి మేము టంగ్ దగ్గర ఉంటే టంగ్ తీస్తాం, కొంచెం హార్డ్ ప్యాలెట్ ఉంటది కొంతమందికి పైన, అక్కడ ఎర్రగా అయిపోయి మొత్తం పుళ్ళు పడిపోతాయి. అట్లాంటి స్టేజ్కి వెళ్ళిపోద్ది ఓరల్ క్యాన్సర్. అట్లాంటప్పుడు కూడా అక్కడ ముక్క తీసి ల్యాబ్ పంపిస్తాం. అసలు అది ఏ క్యాన్సర్, ప్రీ క్యాన్సరస్ లెషనా, క్యాన్సరస్ లెషనా, పోస్ట్ క్యాన్సరస్ లెషనా, అసలు మనకి ట్రీట్మెంట్ ఏంటి దానికి అనేది కూడా దాంట్లో డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తాం. సో ఆడవాళ్ళలో చాలా తక్కువే చూస్తామా? లేడీస్ లో అంటే కొంతమంది పల్లెటూరులో చూస్తుంటాం కదా, పల్లెటూరులో వాళ్ళు సిగరెట్లు చుట్టలు తాగుతారు. చుట్టలు తెలియదు వాళ్ళకి. సిగరెట్ అన్నది ఇప్పుడు నార్మల్ గా తాగుతున్నారులేండి. ఇప్పుడు పల్లెటూరులో ఏంటంటే చుట్టల్లో తాగుతుంటారు లేడీస్, వాళ్ళు శానిటరీ వర్కర్స్ వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటారు, అవన్నీ తీసుకుంటారు. కాబట్టి దాని వల్లనే అది తినేస్తుంది. టొబాకోలో ఉన్న నికోటిన్ అనే విష పదార్థం ఏంటంటే నోరు అంతా తినేస్తుంది. దాని వల్లనే ఈ క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్ సార్, మరి దీనికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి సార్? అంటే ఇనిషియల్ స్టేజెస్ లోనే కీమోథెరపీ అంటే అన్ని వ్యాధులు డెంటల్ కి సంబంధించి లేకపోతే మౌత్ కి సంబంధించి క్యాన్సరే కాకపోవచ్చు కదా? అన్ని వ్యాధులు అంటే క్యాన్సర్ కాకపోవచ్చు. అంటే కీమోథెరపీ అంటే మెడిసిన్స్ ద్వారానే మేము నార్మల్ గా తగ్గించేస్తాం. ఇక మెడిసిన్స్ తగ్గట్లేదు, క్యాన్సర్ కి వెళ్ళిందంటే అర్థమైపోద్ది మాకు. ఇంకా మెడికేషన్ కి ఇది తగ్గట్లేదని అప్పుడు డయాగ్నోసిస్ కి పంపిస్తాం. అసలు ఇదేంటి, డిసీజ్ ఏంటి అనేది డయాగ్నోసిస్ పంపించి దాని ప్రకారం మేము నెక్స్ట్ రేడియేషన్ పెడతాం. ఆ పేషెంట్ కి రేడియేషన్ ద్వారా దాన్ని కరెక్ట్ అయ్యిద్ది అని చూస్తాం. రేడియేషన్ కూడా తగ్గట్లేదు అంటే ఇంకప్పుడు సర్జరీ చేసి ఆ పార్ట్ అంతా తీసేస్తాం, ఇంకా తీసి నార్మల్ గా తీసుకొస్తాం పేషెంట్. సార్, అంటే మామూలుగా ఇవాళ రేపు వీళ్ళకే వస్తుంది ఈ వ్యాధి, వాళ్ళకే వస్తుంది అని ఏది చెప్పడానికి లేకుండా పోయింది. ఆఫ్టర్ కరోనా ఎవరికి ఏమొస్తుందో తెలియకుండా పోయింది కదా సార్. ఇప్పటి వరకు మీ మెడికల్ హిస్టరీలో అసలు ఏ అలవాట్లు లేని వాళ్ళకి కూడా ఇలాగ ఓరల్ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఏమైనా జరగడం మీరు చూసారా? దేని వల్ల జరిగింది? ఓరల్ క్యాన్సర్ అనేది చాలా మంది అనుకుంటారు,
సిగరెట్లు తాగుతున్నాను, నేను చిన్నప్పటి నుంచి 16 ఏళ్ల నుంచి సిగరెట్లు తాగుతున్నాను, నాకు 26 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంత మట్టి నాకేం కాలేదు అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు నాకు చిన్న పిల్లాడప్పటి నుంచి నేను 15 ఏళ్ల నుంచి తాగుతున్నాను, చుట్టలు తాగుతున్నాను, బీడీలు తాగుతున్నాను, నాకు 40 ఏళ్ళు వచ్చినాయి, నాకేం కాలేదు అనుకుంటారు. ఆ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎలా వస్తుంది అని ఎవరికి తెలియదు. ఒక్కసారి ఎఫెక్ట్ అయిన తర్వాత ఇంకా దాన్ని ఎవరు వాళ్ళని కాపాడలేరు అనమాట. సో ఆ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఈ సిగరెట్లు, పాన్పరాగులు, గుట్కాలు అనేది తినకుండా, దాన్ని తాకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడు వన్స్ ట్రీట్మెంట్ అందింది, సెట్ అయిపోయారు, ఆ స్టేజ్ కి వచ్చినాక కూడా అంటే మళ్ళీ వచ్చే ప్రమాదం లేదా? ఇంకా రాదండి, బాడీలో ఏ పార్టీకైనా స్ప్రెడ్ అవ్వడం ఇంకా అట్లాంటివి ఉండదు. ఒకసారి సర్జరీ చేసి క్యాన్సర్ తగ్గించేసిన తర్వాత ఇంకా మనకి ఆ క్యాన్సర్ అనేది అక్కడతో స్టాప్ అయిపోతుంది. 100%. ఇంకా బాడీలో స్ప్రెడ్ అవ్వడం, మిగతా పార్ట్స్ ఏ పార్ట్ కా ఆ క్యాన్సరే. ఇప్పుడు హెడ్ ఉంటది, గడ్డలు కనపడుతుంటాయి చాలా మందికి, అది వేరే క్యాన్సర్ అన్నమాట. ఇప్పుడు కొంతమందికి లేడీస్ లో బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తుంటుంటాము, ఈ హ్యాండ్స్ కి కూడా క్యాన్సర్ స్టార్ట్ అవుతుంటాయి కొంతమంది. అట్లా ఏ పార్ట్ కి ఆ పార్ట్ వచ్చేది ఏంటంటే వాళ్ళకి ఉన్న బాడీ ప్రాబ్లం బట్టి వస్తుంటాయి, అంతేగాని ఒక పార్ట్కి ఓ పార్ట్కి వచ్చే క్యాన్సర్ కి సంబంధం లేదు. కొంతమంది బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది, కొంతమంది బోన్ మ్యారో క్యాన్సర్ వస్తుంది, అట్లా. రైట్ సార్, థ్యాంక్ యూ.